హాయ్ మిత్రులారా, నమస్తే. వెల్కమ్ టు దిశా ట్రైనింగ్స్. సి విత్ 125 seconds మెమరైజ్ పీరియాడిక్ టేబుల్. సో ఈ పీరియాడిక్ టేబుల్ను కేవలం 125 సెకండ్ల పాటతో మీరు గుర్తుంచుకునే విధంగా నేను చెప్తాను. ఆ పాట ఏంటి? ఆ పాట కావాలంటే ఆ పాటను ప్రైవేట్లో పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ పాట యూ కెన్ లిజన్ ఇన్ వీడియో వర్షన్. ఓకే, చాలా బాగా యానిమేషన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో రెడీనా? ఎస్ మిత్రులారా, దిస్ ఇస్ ఎన్జిఆర్. నా గురించి మీకు తెలుసు. ఐఎమ్ ఏ మెమరీ కోచ్ and NLP master practitioner and so many things to my head. Okay, so పీరియాడిక్ టేబుల్కు ఒక పాట ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి నాకు 99లో వచ్చిన ఆలోచన. ఒక రాత్రి కూర్చొని రాసేసాను పాట. ఆ పాటను మీరిప్పుడు నేర్చుకోబోతున్నారు. ఫ్రెండ్స్, ఏం చేద్దామంటే మొత్తం 18 గ్రూపులు ఉన్నాయి. 2 ఏమున్నాయి, లాంథనైడ్స్, యాక్టినైడ్స్ ఉన్నాయి. సో 20 టోటల్ 20 సెట్స్. ఒక్కరోజు ఒక 5 గ్రూపులు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 5 గ్రూపులు సరిపోతాయి, మోర్ దెన్ ఎనఫ్, తొందరలో అయిపోతుంది. ఓకే, సో మొదలెడదామా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ గ్రూప్ ఎలా అంటే, బాప్రే పెద్దగా వస్తుంది. కొంచెం థిక్నెస్ తగ్గిస్తానే. అది ఎటు వెళ్ళిపోయింది? లెట్ us see. ఓకే, ఓకే. సి హోలీ నేకెడ్ రాబ్డ్ సీజ్డ్ ఫ్రాన్స్. ఏంటి ఇది? ఫస్ట్ ఇది మీరు గుర్తుంచుకోండి. హోలీ నేకెడ్ రాబ్డ్ సీజ్డ్ ఫ్రాన్స్. హెచ్, ఇగో హైడ్రోజన్, లీథియం, సోడియం, పొటాషియం, రాబ్డ్లో రుబీడియం, ఇగో సీజుల్లో సీజియం, అండ్ ఫ్రాన్స్లో ఫ్రాన్సియం, ఎఫ్ఆర్. సో ఫ్రెండ్స్, మనము పీరియాడిక్ టేబుల్లో రాస్తే ఎలా ఉంటుంది? సో కొంచెం కిందికి వెళ్తాను. సపోజ్ ఇలా ఫస్ట్ గ్రూప్ ఉందనుకోండి. ఇగో హైడ్రోజన్, లీథియం, ఇదిగో సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఎస్. ఓకే,
ఓకే, సిఎస్ పెద్దగా సి చిన్నగా ఎస్. ఓకే ఓకే. నెక్స్ట్ ఇగో ఫ్రాన్సియం. ఇంతే ఫ్రెండ్స్. మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మళ్ళొక్కసారి రాస్తాను మీకోసం. ఇగో హోలీ నేకెడ్ రాబ్డ్ సీజ్డ్ తర్వాత ఫ్రాన్స్. సో హైడ్రోజన్, లీథియం, సోడియం, పొటాషియం, ఇగో రుబీడియం, ఇగో సీజియం, ఫ్రాన్సియం. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ లైన్ మన 125 సెకండ్స్లో ఫస్ట్ లైన్ ఏంటి, హోలీ నేకెడ్ రాబ్డ్ సీజ్డ్ ఫ్రాన్స్. అయిపోయింది. హోలీ నేకెడ్ రాబ్డ్ సీజ్డ్ ఫ్రాన్స్. ఓకే. నెక్స్ట్ సెకండ్. సెకండ్కి వచ్చేసి బీమింగ్ క్యాన్సర్ బారా. బీమింగ్ క్యాన్సర్ బారా. ఇగో బెరీలియం, మెగ్నీషియం. కలర్ మార్చమంటారా? ఓకే డన్. ఇగో కాల్షియం, ఇగో స్ట్రాన్షియం, ఇగో బేరియం, రేడియం. అయిపోయింది. బీమింగ్ క్యాన్సర్ బారా. అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, మన సెకండ్ ఫస్ట్ది ఇలా ఉంటుంది. తర్వాత ఫస్ట్ది ఏంటి, ఈ కలర్ సరిగ్గా లేదు, లెట్ us go బ్లూ. ఇగో హోలీ నేకెడ్ రాబ్డ్ సీజ్డ్ ఫ్రాన్స్. ఇది అయిపోయిందా? తర్వాత సెకండ్ గ్రూప్లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఇగో బీమింగ్ క్యాన్సర్, సారీ ఎస్ఆర్. ఓకే ఎస్ఆర్ బారా. చూడండి ఇది ఎట్లా అంటే ఒకటి తక్కువ ఉంటుంది మనకు. ఇఫ్ యు వాంట్ ఐ విల్ షో యూ ద చార్ట్. ఎక్కడున్నావు చార్ట్? చలో ఇంట్లోనే రాద్దాం. ఏంటి? ఆహా, దీనికి కూడా ఓపెన్ విత్ అనాలేమో. ఓకే ఓకే, అది తర్వాత రాద్దాం, నో ప్రాబ్లం. సో సెకండ్ది అయిపోయిందండి, ఫస్ట్ది అయిపోయింది. ఫస్ట్ది ఏంటి, హోలీ నేకెడ్ రాబ్డ్ సీజ్డ్ ఫ్రాన్స్. సెకండ్ ఏంటి, బీమింగ్ క్యాన్సర్ బారా. ఓకే. థర్డ్ వచ్చి ఏంటిది, థర్డ్
ఓకే, బీమింగ్ క్యాన్సర్ బార్. నెక్స్ట్ ఏంటంటే స్కాన్ యువర్ లేస్. సి థర్డ్ వచ్చి స్కాన్ యువర్ లేస్. ఇందులో థర్డ్లో స్కాండియం, నెక్స్ట్ ఇట్రియం, లాంథనం, యాక్టినం. సో ఇవి 4 వచ్చినాయి. సో ఇందులోకి వచ్చేసరికి ఇంకా ఫస్ట్ దాంట్లో ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. సెకండ్ దాంట్లో 6 ఉన్నాయి. థర్డ్ గ్రూప్లో ఓన్లీ 4 ఎలిమెంట్సే ఉన్నాయి. సో నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే టైటానిక్, జురాసిక్, హాఫ్ రూప్. చూడండి, టైటానియం, జిర్కోనియం, ఆఫ్నియం, రూథర్ఫోర్డియం. ఇవి 4 వచ్చినాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి వి సి నోబడి, టెంట్, డబ్. సి వెనాడియం. నెక్స్ట్ నియోబియం, టాంటలం, నెక్స్ట్ డబ్నియం. ఇక్కడికి వచ్చేసరికి కూడా 4. సో ఇదే ఇప్పుడు ఈ 4ని మనం రాద్దామా? సో మిత్రులారా, ఇప్పుడు 5th వరకు రాద్దాం. మనం ఫస్ట్ పాట ఏంటి? ఫస్ట్ 5 లైన్స్ గుర్తుంచుకుంటే ఇది వచ్చేస్తుంది. అదేంటి చూద్దామా? ఫస్ట్ ఇక చూడండి, ఇగో హోలీ నేకెడ్, రాబ్డ్, సీజ్డ్ ఫ్రాన్స్. సో ఫస్ట్ గ్రూప్ వచ్చేసింది. ఎంత బాగుందో! హోలీ, ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది. హోలీ, నేకెడ్, రాబ్డ్, సీజ్డ్ ఫ్రాన్స్. ఓకే, సెకండ్ ఏంటి? దీనికి ఇంకో కలర్ రాద్దామా? ఓకే, నెక్స్ట్ ఏంటి? బీమింగ్ క్యాన్సర్ బార్. మీరు వాటిని రాసుకోండి. ఆ 5 లైన్స్ మీకు వచ్చిందా? మీరు పండగ చేసుకోగలుగుతారు. ఏంటి? ఇక బీమింగ్ క్యాన్సర్ బార్, బీమింగ్ క్యాన్సర్ బార్. నెక్స్ట్ ఇగో స్కాన్ యువర్ లేస్, స్కాన్ యువర్ లేస్. నెక్స్ట్ ఇగో టైటానిక్, జురాసిక్, హాఫ్ రూఫ్. టైటానిక్, జురాసిక్, హాఫ్ రూఫ్. నెక్స్ట్ ఇగో వి నోబడి, టెంట్, డబ్. ఇంతే, చూడండి, చాలా సింపుల్. ఈ 5 సెంటెన్సెస్ మనకు వచ్చినాయి అనుకోండి. నేను మీకోసం మళ్ళీ రాస్తున్నా. ఐ వాంట్ టు యూస్ డిఫరెంట్ కలర్. ఓకే, ఇది వస్తుంది, అమ్మ రాదు. ఓకే, బ్లాక్. నెంబర్ 1 ఏంటండి? ఇగో హోలీ నేకెడ్, రాబ్డ్, సీజ్డ్
France. Holy, naked, robbed, seized France. Number 2. See, beaming. See, beaming, cancer, bara. Number 3. Scan your lace. Scan your lace. Number 4. ఇక్కడ రాస్తాను. Titanic, Jurassic, half roof. ఇక్కడ ఇంకోటి రాద్దాం. We, nobody, tent, dub. We, nobody, tent to dub. ఈ 5 లైన్స్ మీకు వచ్చినాయి అనుకోండి, మీరు పండగ చేసుకోగలుగుతారు. యూ కెన్ రిమెంబర్ వెరీ ఈజీలీ. అయితే ఈ 5 లైన్స్కి అర్థం ఏమన్నా ఉందా సార్ అంటే అర్థము లేదు, ఏమీ లేదు. మనం అర్థం తయారు చేసుకోవడమే. ఇక చూడండి, హోలీ, నేకెడ్, రాబ్డ్, సీజ్డ్ ఫ్రాన్స్ అంటే ఒక హోలీ మ్యాన్ రూపంలో. సో మనకు అఘోరాలు ఉంటారు చూడండి, దే డోంట్ వేర్ మచ్, ఓన్లీ అలా వచ్చి హోలీ నేకెడ్, రాబ్డ్, సీజ్డ్ ఫ్రాన్స్ అంటే మొత్తం ఫ్రాన్స్ నగరాన్ని దోసుకోవడమే కాకుండా అగ్గంటి పెట్టి వెళ్ళిపోయాడు. ఓకే, నెక్స్ట్ బీమింగ్ క్యాన్సర్ బారా అంటే క్యాన్సర్ రోగం వచ్చిన వాళ్ళకు రేడియేషన్ బీమ్ థెరపీ చేస్తారు, కీమోథెరపీ అంటారు కదా. బీమింగ్ క్యాన్సర్ బారా, అయ్యయ్యో క్యాన్సర్ వచ్చిందా. నెక్స్ట్ థర్డ్, స్కాన్ యువర్ లేస్. మీ లేస్ను స్కాన్ చేస్తాం అంటున్నారు ఎయిర్పోర్ట్లో. జస్ట్ ఇమాజిన్, అర్థం లేదు పర్థం లేదు, అర్థం క్రియేట్ చేసుకోవడం మనం గుర్తుంచుకోవాలంటే. ఓకే, నెక్స్ట్ టైటానిక్, జురాసిక్, హాఫ్ రూఫ్. ఎఫ్, టైటానిక్, జురాసిక్, హాఫ్ రూఫ్ అంటే టైటానిక్ షిప్ తెలుసు కదా, జురాసిక్ పార్క్. సో అవి రెండు మునిగిపోతున్నాయి అంట, హాఫ్ రూఫ్. ఓకే, నెంబర్ 5, వి నోబడీ టెన్ టు డబ్. మేము వి ట్రై టు మేక్ ఎ డూప్లికేట్ ఆఫ్ దట్ వన్ బట్ వి కాంట్. మాతోటి కావట్లేదు. సో ఈ 5 మీనింగ్లతోటి మీరు బ్రహ్మాండంగా 5 గ్రూప్స్ ఓకే, ఈ 5 గ్రూప్ నేర్చుకోగలిగిర్రు. కంగ్రాచులేషన్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ వాట్సాప్ చేయండి 8500626888 లేదా 8688796765. ఓకే, ఇవి నా వాట్సాప్ నెంబర్స్. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కాంటాక్ట్ కండి, ఐ విల్ హెల్ప్ యూ. రైట్, థ్యాంక్ యూ.